నమఃశివాయ. హైదరాబాద్ పుప్పల్గూడ వాస్తవ్యులైన కె. ఈశ్వర్రావు, సత్యమహాలక్ష్మి దంపతులు వారి మనవడి జన్మదినం సందర్భంగా తమ కుటుంబంతో కలిసి అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేశారు. వారి కుమారుడు తారకేశ్వర్ గారు, కోడలు సాయి అపర్ణ గారు, వారి ముద్దుల మనువడు చిరంజీవి కృష్ణతో కలిసి స్వామి సేవలో తరించి అభాగ్యులకు అండగా నిలిచారు. ముందుగా సేవామూర్తి ఈశ్వర్రావు గారు స్వామి ఎదుట భక్తిగా గంటను మ్రోగించి తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారి కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రనామమైన హరితస గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులందరూ కలిసి గంగాధరునికి స్వయంగా అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని పూలదండతో అలంకరించగా అమ్మమ్మ సత్యమహాలక్ష్మి గారు తన ముద్దుల మనవడు చిరంజీవి కృష్ణ చిన్నారి చేతులతో పవిత్రలింగాన్ని తాకించి స్వామివారి ఆశీస్సులు అందజేశారు. ఈ శుభ సందర్భంగా అర్చకులు ఆ కుటుంబ సభ్యులందరికీ ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం అగ్నే స్వః, ఓం భో స్వః, ఓం భువ స్వః, ఓం సువ స్వః, ఓం మహ స్వః, ఓం జన స్వః, ఓం భోర్భో స్వః మహర్జన స్వః. వస్త్రా ప్రజాపతి తన్నమమ. అర్చకులు ఇచ్చిన పవిత్ర ఇటుకలను తీసుకొని ఆశ్రమ వాహనంలో ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. వారి వంతుగా ఇటుకలను అందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహం పొందారు. సేవా మార్గంలో భాగంగా చిరంజీవి కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని శివయ్య చెంత జీవిస్తున్న శివపుత్రుల జీవనాధారం నిమిత్తం శక్తిమేర సహాయం అందించి అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని చాటి చెప్పారు. దిక్కులేని అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి ఈశ్వర్రావు గారి కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, వారి మనవడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.